రాజేష్ రెడ్డి గారు కూడా. ఒకటి నేను రోజు ప్రెస్ పెట్టడానికి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యల మీద మా పోరాటం కొనసాగుతుంది. ఏదైతే ఈరోజు రేపు ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ప్రారంభమైన ప్రభుత్వం ఇది, ఇప్పుడే దాన్ని కొంత సమయం వెసులుబాటు ఉండాలి. వాళ్ళకు కూడా హనీమూన్ పీరియడ్ అయిపోవాలి. వాళ్ళు అన్నారు 100 రోజుల లోపల 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్నారు. అందుకోసం 100 రోజుల తర్వాతనే మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు దాని మీద చర్చ చేయడం కరెక్ట్ కాదు నాకైతే. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా అది అవసరం, సమ్ పీరియడ్. వీళ్ళు 100 రోజులు ఫిక్స్ చేసుకున్నారు, 100 రోజులకు సంతోషం. లెట్ దెమ్ డూ ఇట్. నేను ఎప్పుడు కోరినట్టు ఒకటే కోరుతున్నాను, ఎవరిని, ముఖ్యమంత్రి గారిని, మాటలు కాదు చేతల్లో ఈ కృష్ణానది జలాల మీద మీ చర్యలు ఉండాలి. అసలు మన వాటా ఎంత అనేది మీకన్నా అవగాహన ఉందో లేదో తెలియదు నాకు. కానీ ఎన్నో సందర్భాల్లో నేను ఈ యొక్క మనకు వాళ్ళకు 61%, వాళ్ళకు ఆంధ్ర ప్రాంతానికి 31%, 69% తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జిల్లాలో వాటర్ రావాలి మన క్యాచ్మెంట్ ఏరియాని బట్టి. అంటే మనకు కృష్ణానది జిల్లాలో 574 టీఎంసీలు మనకు రావాలి. 811లో 574 మనకు వస్తే వాళ్ళకు 237 టీఎంసీలు వాళ్ళకు వస్తాయి. కానీ ఇలా వాళ్ళు వినియోగం ఎక్కువ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ ఇలా ఇంత వర్షాలు పడి ఇంత ఉన్నప్పుడు కూడా ఇలా సమాధానం చెప్పాలి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర తెలంగాణ. ఎందుకు నాగార్జున సార్ల మనం సర్ప్లస్ ఏంటిగా, ఎందుకు నాగార్జున సార్ల ఈ క్రాప్ పంట లేకుండా పోయింది? ఇప్పుడు ఈరోజు కూడా ఏంటంటే పోటాపోటీగా ఉన్న నీళ్ళను శ్రీశైలంలోకి వెళ్ళి డ్రా చేస్తున్నారు. కానీ అది ఒక అంటే పథకం ప్రకారంగా చేసుకోకపోతే నష్టపోతాం. నీటి వినియోగానికి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా బోర్డులు వేసింది, కృష్ణా బోర్డు వేసింది, గోదావరి బోర్డు వేసింది. కానీ అవంతా నిరుపయోగంగానే ఉన్నాయి. అవి నిజానికి చెప్పాలంటే దాంతో ఎలాంటి ఫలితం లేదు ఈరోజు. అది